చెప్పదగ్గని బాస్, మీరు నా దగ్గర ఎంతకాలంలో పనిచేస్తున్నారు? దాదాపు 10 సంవత్సరాల నుంచి. దాదాపు 10 సంవత్సరాలు. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఇంతటి పరాజయం జరిగిందా? సిగ్గుణతమయ్యాతమన్నారు. ఈ పరశురాం అంటే ప్రభుత్వాలే కాదు, గుండాల గుండెల్లో కూడా తేడా పుట్టాలిరా. ఈ పరశురాం పేరు వింటే జనాలు సైతం వణుకుతూ పారిపోవాలిరా. ఎరా పని ఏమైందిరా? కొమ్మలు తిరిగే మనగోళ్ళు ఎందరూ అడ్రస్లు లేకుండా చేశాం. అది బాగా తెలుసు. కానీ ఈ రోజు ఒక సామాన్యుడి చేతిలో ఓడిపోయాం బాస్, ఓడిపోయాం. ఓడిపోయేవాడానికి సిగ్గున్నారా? చెప్తా పడకల్లారా, మీకంటే నా తండ్రి దగ్గర కూడా ఎంత బుద్ధిగా ఉన్నాడో కూడా ఈశ్వరా. చెప్తు కదా ఎవరు రావాడు? అదో ఎవడైనా ఎంతటి వాడైనా చివరికి ఆ భగవంతుడు కూడా నన్ను ఎదిరించలేడు. నా అభివృద్ధికి, నా ఎదుగుదలకి ఎవడైనా అడ్డొస్తే నిర్దాక్షిణ్యంగా కాలరాయినది నిద్రపోను. కొప్పులు తిరిగిన మనగాళ్ళందరూ మనం మట్టి కల్పించాం బాస్. కానీ ఈరోజు వాడు విరాటి వీళ్ళ మమ్మల్ని ఓడించాడు బాస్. ఎవడైనా ఎంతటి వాడైనా నా కళ్ళ ముందు కనబడడానికి వీలు లేదు. వెళ్ళండి, మన మోలని లారీలో తీసుకొని వెళ్ళి వాడు సంపి సైలెంట్ గా చేసి నా కొడుకు అది మా వల్ల కాదు బాస్, అది మా వల్ల కాదు బాస్. శివ శివ శివ, ఎవడరా శివ? ముందుకు వస్తున్నాడు నేను బాస్. ఈ చిక్కులు లాంటి వాడు వాడు కొంత తలపెడతాడా? ఎవరు నా కొడుకు? బాస్, మీరు ఆ శివని కూచుకు పిల్ల లాంటి వాడిని అంత తేలిగ్గా తీసి పడేయకండి బాస్. వాడికి చిచ్చులు తిరుగు చిక్కులు. నా దగ్గర ఒకటి చిచ్చులు పొడి కానీ చిచ్చులు ముట్టని పొగుడుతావు అంతేకాదు బాస్, మనం చేసే ప్రతి బిజినెస్ అన్నింటినీ స్మగ్లింగ్ ని అడ్డుకుంటాడు. అంత బాసుడు మనం చేసే ప్రతి బిజినెస్ లో స్మగ్లింగ్ అడ్డుకుంటాడా? అడ్డుకుంటాడా? ఎవరు వాడి పేరు? శివ 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 శివ. వాడు ఎవడైనా పరమశివుడా? చెత్తగా పడకల్లారా. ఎవడైనా నాకు అడ్డొస్తే నిర్దాస్యంగా లేపేస్తాడు బాస్. ఈసారి శివతో మేము తలపడలేము బాస్. తలపోతే ఈసారి మా కాళ్ళు చేతులు నరికి సైలెంట్ గా పార్సల్ చేస్తానంటున్నాడు బాస్ మమ్మల్ని. మనసులేమని చెబితే మా పేకలు అడ్డంగా నరికేస్తాడు.
ఆ పేరు చెప్తున్నాం కూడా నీ పేకలు అట్టంగా తిరిగేస్తానన్నాడా నేను మాత్రం ఆ శివని ఏం చేయలేవు బాస్. ఏం చేయలేరా నువ్వు పుల్లు పడకు పుల్లు తప్పంటారా ఏమీ చేయలేరా చేయలేవు బాస్. అతను ఇదిగో వేటాడి వేటాడి వెంటాడి నిన్ను ఏ రోజుకైనా వదలనంటున్నాడు బాస్. అలా అన్నా కూడా చేత కానీ గతంలాగా చేతులు పట్టుకొని వచ్చారా వారిని చూస్తే మా నరనరాలు వణికేస్తున్నారు. వెనకేస్తున్నాయా ఇది చూడండి రా ఇది చూడండి తప్పిస్తే కనీసం తక్కువ తక్కువ తీసుకొస్తాడు ఇది చూస్తే తీసుకొని వస్తాడు. వీడైతే స్కూల్ బస్సులో వెళ్ళి 100 మంది పిల్లలు ప్రాణం తీసుకొని వస్తారా మీరు చెత్త ఉన్నారా. అయినా అందరికీ 2 ఉంటే చెత్త వల్ల మీరు వేస్ట్. నీకు 3 ఉన్నాయి. నాలుగు అంటే ఏం తెలుసా? 4 అంటే ఏం తెలుసా? 4 ఉంటారు. మీరు కేజీ చిక్కులు బట్టలు నాకు దొబ్బుతుండే తప్ప ఏమీ లేదు. ఈయన 12 సంవత్సరాలుగా నాకు మీరు కనుమీలుగా చేస్తున్నారు. అతనన్నా అప్పటి నుంచి అతనికి 4 వందలే నీకు 12 సంవత్సరాలు నీకు 10,000 ఇస్తారంటే అన్నా నాకు బాగుంటుందేమో అంటారు. 3 సంవత్సరాలు అయింది నాకు 10,000 ఫోన్ ఎన్ని సంవత్సరాలుగా 400 అన్నట్టు మరి 400కి ఇతరు కూడా జరుపుకోవటం నాకు అర్థం కాదు. ఏం బాబు బాగుందరు వెళ్తామా? ఓకే అందపరిచి ఉల్లాసపరిచి నువ్వు కూడా తాగి అవార్డుగా సరే అర్థమైందా? ఓకే అన్నా ఒకసారి ఇటు